హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీతో కోటప్పకొండ టెంపుల్ విశేషాలని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బయట నుంచి మీకు కోటప్పకొండ టెంపుల్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి నడక మార్గం అనమాట. ఈ ఆర్చ్ నుంచి అలా వెళ్తే మనం నడిచి కూడా టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట. ఇది ఇక్కడ మనకి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనం టికెట్ టోల్ గేట్ టైపు ఇక్కడ టికెట్ తీసుకొని మనం కొండ ఎక్కడం స్టార్ట్ చేస్తామండి. ఇది నర్సరావుపేట నుంచి అయితే 18 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. నియర్లీ 30 మినిట్స్ జర్నీ అనమాట. గుంటూరు నుంచి అయితే 1.5 అవర్ పడుతుంది. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి మనం వెళ్ళొచ్చండి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే నర్సరావుపేట రైల్వే స్టేషన్ నుంచి మనం వెళ్ళాలండి. మినీ జూ చూడొచ్చండి. మనం చిన్నగా కోతులు కూడా మనకు కనిపిస్తాయి. ఇది మనం వెళ్ళాలనుకుంటే ఆటోస్ కానీ బస్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయండి. నియర్లీ 3 to 4 ఉంటాయి. ట్యాక్సీస్ కానీ ఆటోస్ కానీ లేకపోతే ఓన్ వెహికల్స్లో కానీ వెళ్ళటం బెటర్ అండి. ఇక్కడ మీద దక్షిణామూర్తిని దర్శనం చేసుకొని ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడండి. మనకి ఇది టెంపుల్ లోపలికి వెళ్ళేదానికి దారి అనమాట. ఇక్కడ మనకి ప్రసాద విక్రయ కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ లడ్డు అరిసె అవైలబుల్ ఉంటాయండి. ఇది స్వామివారి టెంపుల్ యొక్క వ్యూ అనమాట. మనకి బయట నుంచి ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాను మీకు. ఈ పైన ఈ టెంపుల్ కాకుండా మనకి ఆ టెంపుల్ పక్కన చూపిస్తున్నాను కదా, ఆ పైకి వెళ్ళి నాగేంద్ర స్వామి వారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చండి. ఇందులో టికెట్ ఏంటంటే ఆన్లైన్ టికెట్స్ ఏమీ కాదు, ఆఫ్లైనే. మనం టెంపుల్ లోపలికి వెళ్ళి మనం టికెట్ తీసుకొని అభిషేకం అయినా చేయించుకోవచ్చు, లేదా ఫ్రీ దర్శనం కూడా అవైలబుల్ ఉంది. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ అండి ఇవి. ఎక్కలేని వాళ్ళకి లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది. ప్రతి సంవత్సరం శివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్ళు జరుగుతాయండి. అప్పుడు చాలామంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడానికి వస్తారు. అప్పుడు ప్రభలు కూడా మనం చూడొచ్చండి. రకరకాలుగా ప్రభలు తయారు చేసి స్వామివారికి తీసుకొని వస్తారండి. చాలా దూరం నుంచి మొక్కులు చెల్లించుకుంటారు. మీ అందరిపై కూడా స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ త్రిపుటేశ్వరాయ నమః. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.